మరి ఈ మొదటి మాట వివరణ కొరకై మన మధ్యలో ఉన్న పాస్టర్ జీవన్ గారు వచ్చి వివరిస్తారండి. వివరణ తర్వాత ప్రేయర్ చేయడానికి ఎస్దాస్ గారు కొంకూదురు సిద్ధంగా ఉండాలి. చప్పట్లు కొడదామండి. వస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ శుక్రవారం సమయంలో మీ మందిరంలో మీ శిలువలో పలిపిన 7 మాటలు ధ్యానిస్తుండగా మమ్మను నేత్రాలు వెలిగించండి. మేము గ్రహింపలేని గూఢమైన సంగతులు తండ్రి మీ సేవకుల నుంచి మాతో మాట్లాడండి. వినిచున్న ఏ మాట వ్యర్థంగా పోకుండా మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం దయచేయమని, బోధిస్తున్న నాకు కూడా మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించే వాక్శక్తిని, ఆత్మస్థైర్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అత్యంత మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం పరలోకమందున్న తండ్రి. ఆమేన్. మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి. ఈ సమయాన్ని ప్రేమతో నాకు ఇచ్చిన దైవజనులు డేవిడ్ విల్సన్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన మొదటి మాట మనం ధ్యానిద్దాము. లూకా సువార్తలో నుంచి ఈ మొదటి మాటను చదివారు. 23వ అధ్యాయం 34వ వచనంలో ఈ విధంగా ఉంది. ఇది యేసుప్రభువారు పలికిన మొట్టమొదటి మాట సిలువలో. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభువారు ఆయన బ్రతికున్నటువంటి దినాలలో ఏదైనా ఒక మాట మాట్లాడారంటే దాని వెనక మనం నేర్చుకోవలసింది చాలా ఉంటుంది. అలాగే ఈ సిలువ మీద యేసుప్రభువారు పలికిన మొదటి మాట వెనక్కున్న ఆంతర్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఈ మాట ద్వారా అసలు మనం ఏం నేర్చుకోవాలి? ఈ సిలువలో పలికిన మొట్టమొదటి మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలనే విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఒకసారి మాట చదువుతాను చూడండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను అని ఉంది ఇక్కడ. ఇది మొట్టమొదటి మాట. ఈ మాట నుంచి మనకి దేవుడు ఏం నేర్పిస్తున్నారు అంటే, ఈ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే అక్కడ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆయన సిలువ వేసి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాత్రంతా శ్రమలు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు. ఆ సమయంలో ఆయన ఏమంటున్నారంటే, వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు కాబట్టి వీరిని క్షమించండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. అంటే ఆయన ఇబ్బంది పెడుతున్నా, ఆయన కొడుతున్నా, ఆయన దూషిస్తున్నా, అనకూడని మాటలు ఆయన అంటున్నా ఆయన ఏం చేస్తున్నారు? తిరిగి అక్కడ ఉన్న ప్రజల్ని క్షమిస్తున్నారు. అంటే ఈ మాట ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు? క్షమించడం. ఒకసారి చెప్పండి, ఏంటి మాట ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? క్షమించడం. ప్రియులారా, మీకు ఒక విషయం చెప్తాను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయనకు క్షమించు దేవుడు అనే పేరు ఉంది. ఒకసారి మీకా గ్రంథాన్ని తెరవండి. మీకా గ్రంథాన్ని తెరచి 7వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఒక మాట ఏముంటుందంటే, క్షమించు దేవుడవైన నీవు అని అక్కడ దేవునికి ప్రార్థన చేస్తారు. ఏ దేవుడు అంట చెప్పండి? అక్కడ ఉందో చూడండి. 7వ అధ్యాయం 18వ వచనంలో, క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నారా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే ప్రియులారా, ఆయన క్షమించే దేవుడు. అదే సందర్భం ఇక్కడ కూడా మనం చూస్తే, ఇక్కడ ఈ సిలువలో ఈయన పలికేటప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన ఇబ్బంది పెడుతున్నా తిరిగి వారిని క్షమిస్తున్నారు. ఆయన పేరే క్షమించే దేవుడని మీకా గ్రంథంలో ఉంది. మనకి తెలిసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎంఎం కీరవాణి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం నేను విన్నాను. ఆయన ఏమంటున్నారంటే, యేసు ప్రభులో నాకు నచ్చిన గుణం ఏదైనా ఉందంటే ఆయన క్షమించే దేవుడు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? ఆయన ఎలాంటి దేవుడై ఉన్నారు? క్షమించే దేవుడు. ఒకసారి మనం ఆలోచిస్తే, ఆ రోజు ఏం చేశారంటే యేసు ప్రభు వాళ్ళందరినీ క్షమించారు. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా వారిని మాత్రమే కాదు, ఈరోజు యేసు ప్రభు వారు ఎవరినైనా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వారు ఆయన. బైబిల్ గ్రంథంలో మనం చూస్తేనండి ఏమని ఉంటుందంటే, మనం చేసిన అతిక్రమాలు తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరం మనం ఒప్పుకుంటే కనుక దేవుడు పెట్టేస్తానని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే ఆ మాట ద్వారా కూడా దేవుడు మనం చేసిన అతిక్రమాలని, పాపాలను ఏం చేస్తున్నారు? క్షమిస్తున్నారు. ఇంకొక చోట ఉంటుంది ఇర్మియా గ్రంథంలో. ఏముంటుందంటే ఒక మాట ఇర్మియా గ్రంథం ఇదే క్షమాపణకు గురించిన మాట ఒక మాట ఉంటుంది.
అక్కడ ఏమని చెప్తారంటే, ఒక్కసారిగా ఒప్పుకుంటే నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నీ కూడా క్షమిస్తున్నాను అని ఉంటుంది. ఈ మాటలన్నీ గమనిస్తే మన దేవునిలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే, ఎవ్వరిలో లేనిది ఆయన క్షమించే దేవుడు. ఆ రోజు సిలువ దగ్గర పలికిన మాటలో కూడా మనం ఈ క్షమాపణ చూడొచ్చు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది, మన దేవుడు క్షమించే దేవుడని మనం ఈ లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి ప్రజలుగా అదే గుణం ఈరోజు సంఘమైనటువంటి మనలో కలగాలి. క్షమాపణ గుణం రావాలి మనకి. ఎందుకు రావాలంటే ప్రియులారా, అపోస్తులైన పౌలు గారు గలతీ పత్రికకు ఒక మాట రాస్తూ ఏమన్నారంటే, క్రీస్తు స్వారూప్యము మీలో ఏర్పడాలనే మాట ఆయన చెప్తారు. అంటే యేసు ప్రభు వారికి ఉన్న సారూప్యములో మొట్టమొదటిది క్షమించే గుణం. ఇది ఇప్పుడు సంఘమైన మనకు ఏ మనసు రావాలి? ఈ మాట ద్వారా క్షమించే గుణం మనకు రావాలి. ఏ గుణం రావాలి చెప్పండి? క్షమించే మనసు రావాలి. అసలు మనం ఎవరిని క్షమించాలి? ఇది ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. అసలు ఎవరు క్షమించాలి మన జీవితంలో? ఈ మాట ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి? అసలు ఎవరిని క్షమించాలి మనం? చూడండి, మన జీవితంలో 3 వ్యక్తులు ఉంటారు, 3 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. ఎవరు అంటే బైబిల్ గ్రంథంలోంచి చెప్తాను మీకు. మన జీవితంలో మనకు ఎదురయ్యే వ్యక్తులు 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు, అంటే 3 రకాలైన ప్రజలు ఉంటారు. ఎవరు అంటే మొట్టమొదటిగా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చూపిస్తాను చూడండి. మనం అసలు ఎవరిని క్షమించాలి? యేసు ప్రభువులో ఉన్నటువంటి క్షమించే గుణం మనలోకి రావాలి. అసలు మనం మన జీవితాల్లో ఎవరిని క్షమించాలి అనే విషయాన్ని చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా మనం క్షమించవలసింది మత్తయి సువార్త 5వ అధ్యాయం తెరవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, అందులో చూడండి 44వ వచనాన్ని చూస్తే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను క్షమించండి. ఎవరిని క్షమించాలి ఇప్పుడు మనం? శత్రువు లేని వాళ్ళు అన్నోళ్ళు ఎవరైనా చెయ్యొద్దంటే, ప్రపంచంలో అందరికీ శత్రువులు ఉంటారు. శత్రువు లేని వ్యక్తి, ఒకవేళ మనం భావించుకోకపోయినా మనల్ని శత్రువుగా భావించుకునే వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు కదా. అయితే మొట్టమొదటిగా మనం ఎవరిని క్షమించాలి అంటే, మన జీవితంలో శత్రువులు కొంతమంది ఉంటారు చూడండి. కష్టమే అది క్షమించడం, కానీ మన దేవుడు మనకు మాదిరి చూపాడు. ఆయన ఇంకొక మాట ఉంటుంది యేసుప్రభు వరకు, ఆయన బాధింపబడి కూడా నోరు ఏమాత్రం కూడా తెరవలేదంట. ఈరోజు ప్రియులారా, మన జీవితంలో మనం ఎవరిని క్షమించాలంటే మన శత్రువులను మనం క్షమించాలి. రెండోది ఇంకెవరిని క్షమించాలి అని చూస్తే, వీళ్ళు ఒక రకమైనటువంటి వర్గం ప్రజలు. ఈ శత్రువులు మన జీవితంలో మనకు తారసపడుతూ ఉంటారు. ఇంకెవరిని మనం క్షమించాలి? చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడ. ఇక్కడ ఈ మాటను బట్టి ఎవరుంటారు? రెండో వర్గం వారు. ఒకటి శత్రువులు, రెండోది అపరాధులు కాదు, మనుషుల అపరాధాలు అని అన్నారు అక్కడ. అంటే ఇప్పుడు మనం శత్రువులను క్షమించాలి. మరి వీళ్ళ మనుషులు కాదా శత్రువులు అంటే? ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. శత్రువులు అనే వరకు మనకు బాగా తెలుసు. మనుషులు అందరూ మనకు శత్రువులు అవరు, మనుషుల్లో కొంతమంది శత్రువులు అవుతారు. ఇప్పుడు మొట్టమొదటిగా శత్రువును క్షమించమని దేవుని వాక్యంలో మనం రెండోదిగా ఎవరిని క్షమించాలంటే, మనుషులను మనకు తెలిసి తెలియని వాళ్ళు కొన్ని అపరాధాలు మన జీవితంలో చేస్తారు చూడండి, వారిని కూడా మనం ఏం చేయాలి? క్షమించాలి. మొదటిగా శత్రువును క్షమించాలి, రెండోదిగా మనుషులు కూడా మనం మన అపరాధాలని క్షమించాలి. తర్వాత చూడండి, ఇంకొక వ్యక్తులు ఇంకా ఎవరిని క్షమించాలి మనం చూస్తే ప్రియులారా, మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలోకి ఒకసారి రండి. 18వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 21వ వచనం చూడండి. అక్కడ పేతురు గారు ఒక మాట అడుగుతారు, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి అని అడుగుతారు. అప్పుడు యేసుప్రభువు ఏం చెప్తారంటే, 77 మార్లు మట్టుకైనా నువ్వు క్షమించాలని చెప్తారు. ఇక్కడ ఎవరు రాయబడ్డారు అంటే సహోదరులు. చెప్పండి ఎవరు? మొదటిగా శత్రువుల అపరాధాలు మనం క్షమించాలి, రెండోది మనుషులు చేసిన అపరాధాలు కూడా మనం క్షమించాలి, మూడోదిగా మన సహోదరులు అనేవాళ్ళు కొంతమంది. ఎవరు సహోదరులు అంటే, మనతో పాటు పుట్టిన, మనకు తెలిసిన విషయం ఏంటంటే మనతో పాటు పుట్టిన మన అక్కో లేకపోతే మన చెల్లో మన అన్నయ్యో వీళ్ళే సహోదరులు మనం అనుకుంటుంటాం. కానీ అపోస్తులైన పౌలు గారు తన పత్రిక రాస్తూ ఆయన రాసిన పత్రికల్లో సహోదరులారా అనే మాట వాడతారు. అసలు సహోదరులు అనే మాటకు అర్థం ఏంటంటే, ఉదరము, 2 మాటలు ఉంటాయి అక్కడ. ఉదరము అంటే కడుపు, అంటే నాతో పాటుగా నా తల్లి గర్భములో నుంచి పుట్టిన వ్యక్తి అని అర్థం సహోదరుడు అంటే. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, మనమందరము సహోదరులం, మనమందరము శారీరకంగా ఒక తల్లికి పుట్టిన బిడ్డలము కాకపోయినా యేసు ప్రభువారు ఆయన రక్తం ఇచ్చి మనందరినీ కన్నారు. ఆయన రక్తం ఇచ్చి
కాబట్టి ఇప్పుడు మనం అందరము ఆత్మీయంగా ఎవరము చెప్పండి? సహోదరులము. ఈ సహోదరుల మధ్య క్షమాపణ అనేది ఉండాలి. అందుకే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నీ సహోదరిని నువ్వు క్షమించాలి, ఎన్ని మార్లు మట్టుకైనా నువ్వు క్షమించాలని చెప్తున్నారు. సాధారణంగా ప్రియులారా మీకు విషయం చెప్పనండి, నేటి కాలంలో సంఘాల్లో ఇక్కడ కూర్చునే వాళ్ళు ఉంటారు, ఇక్కడ కూర్చునే వాళ్ళు ఉంటారు. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరికే పడదాం. ఎవరో కాదు కానీ నాకు తెలిసిన ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ప్రియులారా ఒకే ఇంట్లో ఇద్దరు తోటకోడళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. ఆమె ప్రభు బలలో పాలు పంపులు పొందుతుంది, ఈమె ప్రభు బలలో పాలు పంపులు పొందుతుంది. ఇద్దరు ఆ సంస్కార విందులో పాల్గొంటారు, ఒకే దేవునికి ప్రార్థన చేస్తారు. కానీ ఒకే దేవునికి ప్రార్థన చేసే దేవునిలో ఉన్న క్షమించే గుణం మాత్రం వీళ్ళలో లేదు. ఈరోజు సంఘాలలో చూడండి, చాలామంది సహోదరుల మధ్య ఐక్యత అనేది ఉండట్లేదు. కాబట్టి ప్రియులారా, ఎవరిని మనం మూడోదిగా క్షమించాలంటే సహోదరులను కూడా. మన సంఘంలో ఎవరైతే ఉన్నారో యేసు ప్రభువుని అంగీకరించి భక్తి చేస్తున్న ప్రతి వ్యక్తి మనకు సహోదరి సహోదరుడే. బైబిల్ అదే చెప్పింది. కాబట్టి మూడోదిగా మనం క్షమించవలసినది ఎవరినంటే సహోదరులను మనం ఏం చేయాలి? క్షమించాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు అంటారు, మీలో కక్షలు కలవు అని నేను వింటున్నాను. అపోస్తలుడైన పౌలు అంటారు కొరింథీయులకు రాసిన పత్రిక లేఖ రాస్తూ, మీలో కొన్ని కక్షలు ఉన్నాయంట, మీలో కొన్ని కార్పణ్యాలు ఉన్నాయంట, మీలో అసూయలు ఉన్నాయంట, మీలో ప్రియులారా ఒకరంటే ఒకరికి పడకుండా విభేదాలు ఉన్నాయంట. ఇవన్నీ ఉండకూడదు. సహోదరుల మధ్య ఏక మనస్సు, సమాధానం అనే బంధం ఉండాలని అపోస్తలుడు పౌలు గారు చెప్తారు. ఈ యేసుప్రభువు వారు పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక క్షమించండి అన్నారు. మరి ఈరోజు అదే క్షమాపణ గుణం మనం అలవరుచుకోవాలి. మనం మనుషులను క్షమించాలి, సహోదరులను క్షమించాలి, శత్రువులను కూడా ఏం చేయాలి? క్షమించాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండోది, ఇదే మాటలో ఇంకేం చేస్తున్నారంటే యేసుప్రభువు వారు ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. ఈ రెండు ఒకటి కాదు. క్షమించడము ఒకటైతే విజ్ఞాపన చేయడం ఇంకొకటి. ఇందులోనే ఈ మాటలో విజ్ఞాపన అంటే ఏమిటి? ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మీడియేటింగ్ అంటారు. మీడియేటింగ్ అంటే మధ్యవర్తిత్వము అని అంటారన్నమాట. యేసుప్రభువు వారు ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆయన ప్రజల కోసం తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. ఏమని విజ్ఞాపన చేస్తున్నారు? వీళ్ళ చేసేది వీళ్ళకి తెలియడం లేదు. ఈరోజు ప్రియులారా, దేవుణ్ణి తెలియనివంటి వారు అనేక మంది లోకంలో ఉన్నారు. నిమిషానికి ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం నిమిషానికి 114 మంది చనిపోతున్నారని చెప్పి వైద్యశాస్త్రం చెప్పింది. నిమిషానికి 114 మంది. మరి ఇంతమంది అందరూ దేవుని తెలుసుకున్నవారు కాదు. మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, మనము కూడా దేవునిని తెలియని వారి కోసం విజ్ఞాపన చేయాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తిమోతి రాసిన పత్రికలో ఒక మాట ఏమైనా ఉంటుందంటే, మీ అందరికీ తెలుసు, మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ఆ రోజు యేసుప్రభువు వారు ఆయన తెలియని ప్రజల కోసం విజ్ఞాపన చేశారు. నిజంగా వారికి తెలియదు అన్న మాట అక్కడ వాడారు. ఈరోజు దేవుడు తెలియనటువంటి వారు అనేక మంది ఉన్నారు. చూడండి, యేసుప్రభుని ఎంతమంది విమర్శిస్తున్నారు. ఆ రోజు వాళ్ళు తెలియక చేశారు, ఈరోజు కూడా తెలియకుండానే యేసుప్రభుని దూషిస్తున్నటువంటి వాళ్ళు, యేసుప్రభు ఏదో ఒక మతబోధకుడని వాళ్ళు నమ్మి యేసుప్రభు మీద బురద చల్లేటువంటి పరిస్థితులు చాలా మనం చూస్తుంటున్నాం. సోషల్ బాగుండట్లేదు. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి? నల్ల బ్యాజ్ కట్టుకుని తలకే పోరాటాలు చేయాలా? యుద్ధాలు చేయాలా? సమ్మెలు చేయాలా? స్ట్రైకులు చేయాలా? ఇవేం కాదు ప్రియులారా. ఆయన బాధింపబడి నోరు తెరవలేదు. ఈరోజు ఆయనలో ఉన్నటువంటి ఆ గుణాన్ని మనం కలిగి ఉండాలి. ఏంటంటే, మనం స్ట్రైకులు చేయాల్సిన పని, డిబేట్లకు వెళ్ళాల్సిన పని ఇవన్నీ కాదు. తెలియని ప్రజల కోసం ఆయన విజ్ఞాపన చేశారు. ఆ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ప్రభువా వీళ్ళకి క్షమించండి తండ్రి అని. ఈరోజు మనం కూడా యేసు ప్రభువుని ఎవరైనా దూషిస్తున్నా, యేసు ప్రభువుని ఎవరైనా కనరాని మాటలు అంటున్నా, మనల్ని కూడా దేవుని నామాన్ని బట్టి మనల్ని దూషిస్తున్నా, ప్రియులారా ఎన్ని మాటలు అంటున్నా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసు ప్రభువులాగే బాధింపబడిన నోరు తెరవకుండా విజ్ఞాపన చేసేటువంటి మనసును కలిగి ఉండాలి. కాబట్టి ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి చెప్పేయండి. మొదటిగా ఏ గుణం మనకి రావాలి? ఎవరిని క్షమించాలి? మొట్టమొదటిగా శత్రులు, రెండోదిగా మనుషులను, మూడోదిగా సహోదరులను క్షమించాలి. తర్వాత ఈ క్షమాపణ గుణం తర్వాత ఏం నేర్చుకున్నాం మనం? కోసం విజ్ఞాపన చేయాలి, అందరి కోసం, మనుషులందరి కోసం విజ్ఞాపన చేసి వాళ్ళకి తెలియదని చెప్పి దేవుని పాదాలు పట్టుకుని మనము
విజ్ఞాపన చేసే వ్యక్తులుగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.